దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. సమయంలో మరి కానుకలు పండగ, మనము కానుకల పండుగలో ఆనందము. కానుకల పండుగ ఆనందం. దీని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ఈ దాసుడిని నేను యొద్దకు చేరి నేను స్తుతిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా, మా స్తుతులు యావత్తు అంగీకరించి నీ ఆత్మచేత మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యముతో కట్టమని, నీ ఆలోచనతో బలపరచమని ప్రభా, నీ దాసుడిని నేను బ్రతిమాలుకునిచ్చున్నాను ప్రభా. ఎందుకనగా ప్రభా, నీ బిడ్డలతో నీవే మాట్లాడమని, నన్ను నీ పనిముట్టుగా వాడుకోమని, నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరుగా వాడుకుని ఈ సమయంలో ఏదైతే నువ్వు చెప్పనై ఉన్నావో అట్టి మాటలు నీ వాక్యము ద్వారా అందించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగే బ్రతిమాలి కొనియాడి స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప రాకడ వరకు తోడై ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, కానుకల పండుగ ఆనందము. ఈ ఆనందము అనే మాటలో మొదటగా ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయం ఇక్కడ 3వ వచనం నుండి 5వ వచనం వరకు కయ్యేను, ఆదాము కుమారుడైన కయ్యేను, ఏబేలు వారి నిమిత్తమే ఎక్కువగా వారి అర్పించిన అర్పణలు ఏ రకముగా దేవునికి సమర్పణ చేశారు అనేది, దేవుడు కయ్యేనును ఏ రీతిగా ప్రశ్నించాడు, అతన్ని చిన్నబుచ్చుకున్న తర్వాత దేవుడు ఏ రకంగా ప్రశ్నించి అతనిని బలపరిచాడు అనే విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మరొక వచనములో ఆదికాండములే 14వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు చూస్తే, ప్రియులారా, ఇక్కడ అబ్రహాము దేవునికి తోడు, ఆకాశము తోడు అని చేయి పైకెత్తి దేవుని మీద ప్రమాణకం చేస్తూ దేవునితో ప్రమాణకం చేస్తున్నాడు. ఏమంటే, దేవా, నేను వచ్చిన వాడిని ఉట్టువాడికి వచ్చాను, ఇది నీకు తోడు, నువ్వు ఇస్తే, నువ్వు బలపరిస్తేనే తప్ప నాదు కాదు అని ఆనాడు రాజులతోనూ ఆనాడు పెద్దలతోనూ ప్రమాణకం చేసిన వాడై ఉన్నాడు రాజు. ఇది అబ్రహాం. ఈ చరిత్ర మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. రెండో దినవృత్తాంతములు 30 అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథములో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకి కనబడుతున్న ఈ మాటలు అనేకమైన రీతిలుగా కనపడినప్పటికీ దేవుడు ఏ రీతిగా నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే విషయాలు మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ 30 అధ్యాయం 2వ దినవృత్తాంతములు 30 అధ్యాయములో నుండి 10వ వచనములో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనించే వారం కాలే. ఎందుకంటే ప్రభు మనము అనేక రీతిలుగా మనం అనేక రీతిలుగా గమనించాలి. ఎందుకంటే యెహోవా మందిరములోనికి కానుకలు తెచ్చి మొదలు పెట్టుట వచ్చినప్పుడు నుండి మేము సమృద్ధిగా అంటే అనేకులు కానుకలు తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టించున్నప్పుడు మేము సమృద్ధిగా ఆహారము చేసి మేము తినగా మిగులుతుంది అని
దైవజనులు ప్రవక్తలు చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ ప్రవక్తలు చెప్పుచున్న ఈ మాటలను మనం ఒకసారి ఆలోచనలు తీసుకోవాలి. ఇక్కడ అంటున్నారు ఇంకాను, యెహోవా యెహోవా తన జనులను ఆశ్రయించుట వలన ఇంత గొప్ప, చూడండి, ఆశీర్వాదం అంటే ఇంత ఆశీర్వాదమును దేవునికి ఆశీర్వదించుట వల్ల మాకు ఇంతగా మిగిలిందని రాజుతో ప్రకటించారు. అంటే ప్రియులారా, పండుగ దినములో వచ్చిన కానుకలు దాని ఆహార నిమిత్తం వారు తినగా ఇంకా మిగులుచున్నదని చెప్తున్నారు. అంటే దేవుడు ఎంతగా మనుషులను దీవించాడు అనే భావము ఇక్కడ మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఎందుకు దేవుడు మనుషులని ఈ రీతిగా ఆయన కనపరుస్తున్నాడు, చూచుచున్నాడు అనే భావం మనం కలిగినప్పుడు, దేవుడు నరుల పట్ల ఎందుకు ఇంత కరుణ, దయ కలిగిన వాడు అనే భావం మనకు కలిగినప్పుడు, ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, మలాకీ గ్రంథంలోని 3వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం చదువుతున్నప్పుడు మనము గమనించాలి. ఎందుకంటే ప్రభు ఎందుకు మాట్లాడుచున్నారు ఈ మాటలు అంటే, 10వ భాగము దేవుని సన్నిధికి నా మందిరములోకి తీసుకురండి అని ఈ మలాకీ గ్రంథంలో ప్రభు చెప్పుచున్న మాటలను స్పష్టంగా వింటున్నాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మలాకీ గ్రంథములో ఈ మాటలు రాశాడు అనితే, నీవు చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీరు ఆకాశ వాక్కులు ఇప్పి పట్టజాలనంత ఆశీర్వాదం మీరు పొందుతారని. నిజమే, దేవుని సన్నిధులు ఎప్పుడైతే మన కానుకలు సన్నిధులు అర్పించామో, అర్పణను దేవుని సేవ కొరకు దేవుని నిమిత్తము అర్పించాలో, ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను అంటున్నాడు. నన్ను శోధించండి ఇచ్చి అని అడుగుతాడు. అంటే మీరు నాకు తెచ్చి నాకు ఇచ్చినప్పుడు, మిమ్మల్ని విస్తారంగా దీవించి నా సన్నిధికి మీరు తెచ్చినప్పుడు మిమ్మల్ని విస్తారమైన ధనవంతులుగా దీవించనని యెహోవా సెలవిచ్చిన మాట. అంటే మీరు నన్ను ఎప్పుడైతే నిస్వార్థంగా దేవుని నా ఎదుటకు తెచ్చి, ప్రభువా ఇది నాకు ఇచ్చినది నీకే 10వ భాగం మొదటగా తీశాను, 10వ యొక్క ఆదాయం నీకు ఇచ్చుచున్నాను ప్రభు అని ఎప్పుడైతే మనం తలంచుతున్నామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపిన వాడిగా ఉంటాడు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉండాలి. ఈ మలాకీ గ్రంథములు చెప్పున మాట అంటే, విస్తారముగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కానుకలు సమర్పించుకొనుచున్నావో, అటు కానుకల ద్వారా ఆత్మ సంబంధమైన క్రియలను, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనము కలిగిన వారిగా ఉంటామనేది ప్రభువు చెప్పున మాట. ప్రియులారా, ప్రతి విషయంలోనూ ఆత్మ సంబంధమైన విషయాలుగాను, ఆలోచన సంబంధమైన విషయాలుగాను మనం గమనించినప్పుడు, ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయంలో మరి మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ 41వ వచనములో ఎలా చెప్తున్నాడంటే, ప్రభునందు ప్రియులారా, ప్రభు మాట్లాడుచున్నాడు. ఈ మాటలని మనం గమనించాలి. ఎందుకు అంటే, ఆత్మ సంబంధమైన విషయాలు. ఆయన కానుక పెట్టి ఎదుడు కూర్చునిచ్చి, ఆయన కానుక పెట్టి ఎదుడు కూర్చున్నాడు. ఆ జనసమూహము డబ్బులు వేయట చూచుచున్నాడు. తర్వాత ధనవంతులను అనేకులు అందులో విశేషముగా చొమ్ము వేయుచుండిరి. ఒక బేద ఎదవరాలు, అంటే ఇక్కడ ఆ దీనరాలు యొక్క ప్రభు నామమును ఎందుకు ఉచ్చరించారు అంటే, ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు. తన శిష్యులను పిలిచి, కానుకలు పెట్టులో వేసిన వారికి అందరికంటే ఈ బేద ఎదవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ వారు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు తప్ప, ఈమె మాత్రం తన లేముల నుండి కానుక పెట్టులో కానుకేశాను. లేము అంటే ఆమె లేకుండా చేసుకుని ఆమె సమస్తము దేవుని సన్నిధిలో సమర్పించేసుకుంది. ప్రియులారు, ఇక్కడ చెప్తున్నాను,
ఇది కలిగినంత అనగా దాని జీవం అంత వేసునని చెప్పాను. అంటే ఇక్కడ మరి ఈ అధోరాలు మొత్తం తన జీవిత కాలం అంతా సంపాదించుకున్నది. ఆమెకు అదే ఆదాయం అయింది. ఆ 2 నాణేల దేవుని సన్నిధిలో. అంటే చాలా మంది ధనవంతులు ఉన్నది దాసుకుని కొంత వేశారు. కానీ ఈమె బీదరాలు మాత్రం ఏమీ ఉంచుకోకుండా దేవుని సన్నిధిలో సమర్పణ చేసిందనేది ఇక్కడ ప్రభువు చెప్పుచున్న మాట. అలాగే ప్రియులారా, లూకా సువార్తలో మనం గమనించినప్పుడు 21వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనించినట్టు మొదటి నుండే 4 వచనాలు గమనిస్తే ఇక్కడ కనబడుతున్న 21వ అధ్యాయం, కానుక పెట్టెలో తన కానుకలు వేయి ధనవంతులను ఆయన పారజూచను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ప్రియులరా మనం గమనించాలి. అంటే యేసు ప్రభు ఈ వచనంలో కూడా ఏమంటాడంటే, ఆమె తన జీవితంలో అదంతా కూడా నాకు అర్పించింది అని. కానుక పెట్టెలు వేయటం సామాన్యమైన పని కాదండి. కానుక పెట్టెలో కానుకేయాలంటే ఒక గట్స్ ఉండాలి. అంటే దేవునికి ఇవ్వటానికి ఇష్టపై ఇవ్వాలి, కష్టపడి ఇవ్వకూడదు. అందుకే గట్స్ అంటాను. అంటే ధైర్యం ఉండాలి. దేవుడు నాకు ఇచ్చాడు, ఆయనకి ఇస్తున్నాను. దేవుడు నన్ను బలపరిచాడు, ఆయన సన్నిధిలో నేను ఆయన బిడ్డగా ఆయన క్రియలు నేను చేయటకు సిద్ధపడి ఉన్నానని ప్రతి వారు కూడా అంగీకరించాలి. ఎందుకు అంటే ఇక్కడ 1 కొరింథీ పత్రిక మనం చదివినప్పుడు 16వ అధ్యాయంలో ఇక్కడ 1వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం గమనించినప్పుడు కనబడుతున్న 16వ అధ్యాయం, పరిశుద్ధుల కొరకు అంటే పరిశుద్ధుల కొరకు మీరు సందా వేసే విషయం అయితే మీ గలతీయుల కొరకు, అంటే నేను గలతీ సంఘాలకు ఏదైతే నియమించాను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మాటలు, నేను గలతీ సంఘానికి ఏదైతే మీకు ఒక సూచన ఇచ్చానో అదే రీతిగా మీరును నడవండి అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులరా, నేను వచ్చినప్పుడు చందా పోయికోకుండా, నేను వచ్చినప్పుడు మీలో చందా పోజేయకుండా ఆదివారమున వచ్చిన కానుక అంటే ఆదివారము తన ఉన్న ధనమంతా కూడా నిల్వ చేయమంటున్నాడు. వచ్చిన కానుక ధనమును నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరైనా యోగ్యులని ఎంచుతును వారికి పత్రికలను ప్రచురింపచేది. అంటే మిమ్మల్ని ఎవరో ఏంటి యోగ్యులని నేను పరీక్షించదును అంటున్నారు ప్రభు. మీ ఉపకార్య ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన వారు నాతో కూడా వచ్చెదరు. అయితే మాసిదోనియలోకు సంచరించుటకు నేను ఉద్దేశించి ఉన్నాను గనుక అంటున్నాడు. మాసిదోనియాలో సంచారంకి వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. అప్పుడు మీ వద్ద కొంతకాలము ఆగవచ్చును అని. ఒకవేళ శీతకాలం ఒకేమన్నాడు, శీతాకాలం అంతా మీతో గడుపుతాను అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు ముందుగానే. నేను వస్తున్నాను, నేను వచ్చినప్పుడు మీరు ఏ రకంగా ఉంటారు. ఒకవేళ మీరు కానుకలు తీయాలంటే గలతీ సంఘానికి ఏ సూచన అయితే దేవుడు ద్వారా ప్రభు ద్వారా నేను హెచ్చరించాను అదే రీతిగా మీరు కూడా కలిగి ఉండనని చెప్పిన మాటలు వింటున్నాం. పిల్లలు ఇంకా మనం వెళ్ళే స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభు సెలవు అయితే మీ యొద్ద కొంతకాలం ప్రభు సెలవిస్తే, ప్రభు ఉద్దేశం అయితే, ప్రభు ఇష్టమైతే మీ యొద్ద కొంతకాలము ఉండుటకు నేను ఉద్దేశం కలిగి ఉన్నాను అన్నాడు. అది ఎవరా? దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుమతి ఇస్తే తప్ప నేను ఆయన అనుమతి ఇచ్చి మీ దగ్గర ఉండమంటేనే తప్ప ఉండగలను, లేకపోతే ఉండలేనని ఖండాయించి మరి చెప్పాడు. పిల్లరా, మనం ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ మనం ఇంకా ఆలోచిస్తూ ఉంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో
కనబడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ యొక్క మనము చదువుతున్న ఈ వచనాల్లో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేసినప్పుడు ఈ గలతి రెండో గలతి పత్రికలో రెండవ అధ్యాయంలో ఇక్కడ 8వ అధ్యాయం చెప్తున్న మాటలు, సహోదరులారా మాసిదోనియ సంఘము ఇక్కడేమన్నాడు, సహోదరులారా మాసిదోనియ సంఘముకు తెలియబడిచినది ఏమైనది ఏదైతుందో అది మీకు దేవుని వలన మీకు తెలియపరచుచున్నాను అంటున్నాడు ఇక్కడ. అయితే అంటే ప్రియులారా ఇక్కడ ఎందుకు ప్రభు మాటగా అపోస్తుడైన పౌలు మాసిదోనియ సంఘమునకు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, వారు దేవునిలో ఇచ్చిపుచ్చుకోవటంలో అశ్రద్ధ లేకుండా అశ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి ఇలా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటారు, పరీక్షింపబడగా అంటే అచేతముగా సంతోషించబడుతూ మీరు పరీక్షించబడగా అచేతముగా మీరు సంతోషపడుతూ, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము అంటే అంటే దేవునికి ఇచ్చటంలో వారి నిరుపేదలైనప్పటికీ వారు బహుగా దీవించబడతారు. అంటే ప్రియులరా ఈ యొక్క వచనాలన్నీ కూడా చెప్పుచున్నాయి. వచనాలన్నీ కూడా చాలా రకాలుగా చెప్తున్నాయి. సుమారు ప్రియులారా మనకు చెప్పుచున్న వచనాలన్నీ కూడా. అయితే ఇక్కడ వచనాలు చెప్పుచున్న మాటలకిని మనం చదువుతున్న విశేషాలకును చాలా విధములుగా మనకు కనబడుతున్నాయి. ప్రియులారా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన మాటలను మనం కలిగి ఉన్నప్పుడు మనం అనేకమైన రీతిలుగాను అనేకమైన ఆలోచనలుగాను అనేకమైన క్రియలుగాను మనం కలిగి ఉన్నాం. ఇక్కడ 8 వచనాలు మనకు ఇవ్వబడ్డాయి. 2 ఆదికాండమును, 3 చూడండి ఇక్కడ మనకు కనబడుతున్న వచనాలన్నీ కూడా సుమారు 8 అధ్యాయాలు. ప్రియులరా 1-2 దశలోని పత్రికలోను అలాగే ఇక్కడ మనకి కనబడుతున్న మాటలు. ప్రియులరా దేవుడు ఎందుకు, అలాగే మలాకీ గ్రంథములో కూడా కనబడుతున్న మాటలు, మార్కు సువార్త, లూకా సువార్త, 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక, ఈ వచనాలన్నీ కూడా ప్రభు నీ కొరకు నా కొరకు అంటే ఇక్కడ ఏమని ఈరోజు చూడండి, కానుకల పండుగ ఆనందము అంటే దేవునికి ఇవ్వటం వల్ల నీవు ఆనందమే తప్ప సంతోషము తప్ప నీకు శాపము వేషము అసూయ ఏది ప్రభు నీకు ఇవ్వరు. ఎందుకంటే ప్రభు ఇచ్చే ప్రతి కార్యము కూడా ఆత్మ సంబంధమైన కార్యాలుగా ఉంటాయి. ఎందుకు ఈ భేదరాల గురించి అండ్ ఆదికాండములో మరి కయ్యేను ఏబోలు చేసిన ప్రార్థన కానీ వారి అర్పించిన అర్పణల గురించి మాత్రం ఎందుకు ఇలాకంగా అంటే ఇవాళ చాలా రకాలుగా ధనవంతులు ఇచ్చిన ఆశీర్వాదము ఓ రకంగా ఉంటుంది. మేము ఎంతో చేస్తున్నాం దేవాలయంకి, మాకు గౌరవం లేదంటారు. పేదవారేమో ఏమీ అడగరు, ఏమి ఆశించరు. దైవజనుడు యొక్క చేయి తాగితే చాలు అనుకుని జీవించేవారు చాలామంది ఉన్నారు. ప్రియులరా మనం ఒకసారి ఆలోచించినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న గొప్ప క్రియ ఏదైతే ఉందో అది మాత్రం దేవుడు చేసే కార్యముగా మనం భావించగలిగి ఉండాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన క్రియలు ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు కదా, ఏమని అంటున్నారంటే దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ. అందుకే అన్నారు ప్రభు ఏమన్నారు, ఈ యొక్క లూకా సువార్తలో మనకు 2వ దశలోని పత్రికలో కానీ మార్కు సువార్తలో కానీ చెప్పుచున్న ఈ పత్రికల గ్రంథములో కానీ మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నారు. అంటే ఏమని శోధించడం అంటే ఏం శోధించాలి, ప్రభువుని అడగమంటున్నారు. ప్రభువుని అడిగి ఆ క్రియను మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా గనుక ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే ఈ రోజున బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు మరి 2 కొరింథీ పత్రికలో కూడా మొదటి మాటలో కూడా రాయబడిన ఈ మాటలు కూడా దేవుడు తన ఆత్మీయతను బట్టి చూపించిన మాటలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. గనుక మనం ప్రతి విషయములో ఆలోచన కలిగి దేవుని ఎడల నమ్మకము విశ్వాసము మరి కృప కలిగి మనం ప్రార్థించేవారుగా ఉండవలసిన వరమైనాం. కనుక ఇటు సాయంకాల సమయంలో
అట్టి ఆలోచనను ఆనందములో పండగల్లో మనం పాలు పంచుకున్నప్పుడు అట్టి తలంపులు కలిగి దేవుని సన్నిధిలో మనం ఇష్టలుగా ఇష్టమైన మనుషులుగా జీవించగల కృపను ఆయన ఈ సాయంకాల సమయంలో మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు చేత ఇదిగో ప్రభా కానుకల పండుగ ఆనందము ఈ మాటలో అనేకమైన రీతిలుగా ఉన్నవి. కానుకల సమయంలో ఏమి చేయాలో, ఎలా నడవాలో ఈ వాక్య గ్రంథములో మాకు చూపించుచున్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అనుగ్రహించి మహిమ పొందమని తండ్రి, మా దేశ సేవకులను, పరిచారకులు, స్వార్థకులను, పండితులను, సమస్త వారును ఏ మతాన్ని ఏ మానవుడును దేవుడు దీవించలేదని దేవాని మీద నేరము మోపకుండా అందరినీ పట్ల కరుణ చూపి దయ చూపించి మహిమ పొందమని క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రిని దేవుని సన్నిధి సహాయం మనకు తోడైండును గాక. ఆమెన్. మీ అందరికీ మరణాత.